మెల్బోర్న్ వేదికగా భారత్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న 4వ టెస్టులో మరోసారి టీమిండియా బ్యాటర్లు విఫలమయ్యారు. రెండో రోజు మ్యాచ్ ముగిసే సమయానికి టీమిండియా బ్యాటర్లు 5 వికెట్లు కోల్పోయి 165 పరుగులే చేసింది. అంతకుముందు తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 474 పరుగులు చేసింది. గబ్బల మాదిరిగా టీమిండియాను కాపాడడానికి వరుణుడి సహాయం కూడా లేకపోవడంతో ఈ మ్యాచ్ కి మూడో రోజు ఆటలో భారత బ్యాటర్లు ఆట తీరును బట్టి మ్యాచ్ రిజల్ట్ ను డిసైడ్ చేయనున్నారు. ఓపెనర్ గా వచ్చిన రోహిత్ శర్మ తన పేలవ ఫామ్ ను కొనసాగించాడు. 5 బంతుల్లో 3 పరుగులే చేసి రోహిత్ శర్మ ప్యాట్ కమిన్స్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. గత 14 ఇన్నింగ్స్ లో రోహిత్ శర్మ ఒకే ఒక హాఫ్ సెంచరీ చేశాడు. ఆస్ట్రేలియాలో ఆడిన 4 ఇన్నింగ్స్ లో 22 పరుగులే చేశాడు రోహిత్ శర్మ. ఇక 42 బంతులు ఎదుర్కొన్న కేఎల్ రాహుల్ 24 పరుగులు చేసి ప్యాట్ కమిన్స్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. దీంతో 51 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన భారత జట్టును యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ మూడో వికెట్ కు 102 పరుగుల భాగస్వామ్యం జోడించారు. ఈ భాగస్వామ్యం కారణంగా టీమిండియా 2 వికెట్లకు 153 పరుగులతో మంచి పొజిషన్ లో ఉన్నట్టుగానే కనిపించింది. అయితే సమన్వయ లోపంతో యశస్వి జైస్వాల్ రన్అట్ అయ్యాడు. 118 బంతుల్లో 11 ఫోర్లు, ఒక 6 తో 82 పరుగులు చేసిన యశస్వి జైస్వాల్ లేని పరుగు కోసం ప్రయత్నించి రన్అట్ అయ్యాడు. ఆట ముగియడానికి కొన్ని ఓవర్లు మాత్రమే మిగిలి ఉండడంతో ఆకాశ్ దీప్ నైట్ వాచ్మ్యాన్ గా క్రీజులోకి వచ్చాడు. అయితే జైస్వాల్ అవుట్ అయిన తర్వాత ఓవర్లోనే విరాట్ కోహ్లీ కూడా పెవిలియన్ చేరాడు. 36 పరుగులతో క్రీజులో కుదురుకున్నట్టే కనిపించిన విరాట్ కోహ్లీ బౌల్ అండ్ బౌలింగ్ లో అలెక్స్ క్యారీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక నైట్ వాచ్మ్యాన్ గా వచ్చిన ఆకాశ్ దీప్ 13 పరుగులే చేసి అవుట్ అయ్యాడు. దీంతో 153 పరుగులకి 2 వికెట్లతో ఉన్న భారత జట్టు వెంటనే 3 వికెట్లను కోల్పోయి 159 పరుగులకి 5 వికెట్లను కోల్పోయింది. ప్రస్తుతం రిషబ్ పంత్ 6, రవీంద్ర జడేజా 4 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఈ ఇద్దరు కనీసం 100 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పితేనే టీమిండియా ఫాలో నుంచి తప్పించుకోగలుగుతుంది. ఈ మ్యాచ్ రిజల్ట్ టీమిండియాకు అనుకూలంగా రావాలంటే మూడో రోజు ఆటలో అద్భుతం జరగాల్సిందే.